అమ్మాయి తిరిగి వచ్చే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. 70 ఏళ్ల భారతావనిలో ఎక్కడా కూడా మానవ హక్కులు అనేవి కనపడట్లేదు. మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరాలు అయింది మానవ హక్కుల దినోత్సవం ప్రకటించింది. కానీ మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం. కానీ ఈ రోజు రోజులకు కూడా హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాలవేయబడుతున్నాయి. స్కూల్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. అంటే అమ్మాయికి రక్షణ కూడా ఈ రోజు పెద్ద కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నిర్భయ చట్టం వచ్చింది, కానీ నిర్భయ చట్టానికి కేటాయింపులు లేవు. పోయిన ప్రభుత్వం దిశా చట్టం తెచ్చామన్నారు, కానీ దిశా చట్టమే అమలు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్భయ దగ్గర నుంచి పోట్లాడుతున్నాం, కానీ ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేవు. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. ఇలాంటి దగ్గర టన్నులు, వేల టన్నులు మత్తు పదార్థాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ మత్తు పదార్థాలు నియంత్రించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద, అధికారుల మీద, రాజకీయ పక్షాల మీద ఉన్నది. అయినా కానీ ఒకరి మీద ఒకరు దూషించుకునే పరిస్థితి తప్ప మత్తు పదార్థాలని నివారించే పద్ధతి అసలు ఉండట్లేదు. దీనివల్ల ప్రజానికం అలాగే యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.